ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకంలో 49వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో నరసింహ శతకం శేషప్ప కవి 46, 47, 48 పద్యములలో ఆకలి దప్పులతో ఉండి ఆ స్వామి మీద తనకు ఉన్నటువంటి హక్కులన్నిటినీ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసి ఆ భక్తిని చాటుకున్నాడు. ఆకలి తీరినట్టుంది. ఈ 49వ పద్యంలో, స్వామి, నా 2 కన్నుల నిండా నీ దర్శన భాగ్యము కల్పించు. నిన్ను గురించి అనేకులు పెద్దలు, ఉన్నతులైనటువంటి వారు కీర్తిస్తూ ఉంటారు. మరి అది నాకు దర్శనం ఇవ్వవా అని వేడుకుంటున్నటువంటి పద్యమాల 49వ పద్యం. పుండరీకాక్ష నా 2 కన్నుల నిండా, నా 2 కన్నుల నిండా నిన్ను చూసడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంఛ తీరెడినట్లు, వాసిగా నా మనోవాంఛ తీరెడునట్లు, సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంటపడబోవుదమంచు, పాపకర్ముడ కంటపడకబోవుదమంచు, పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా. వసుధలో వతిత పావనుడ నీవాంచు, నే పుణ్యవంతుల నోట పొగడనింటి, పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఏమిటికి విస్తరించ నీకింత కీర్తి, ద్రోహినైనను నాకీవు దొరకకున్నా, ద్రోహినైనను నాకీవు దొరకకున్నా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, పుండరీకముల వంటి కన్నులు గల స్వామి, నిన్ను కన్నులారా చూడవలనను నా కోరికను తీర్చుము. అందముగా నీ దర్శనమునకు నాకిమ్ము, అందముగా నీ దర్శనము నాకిమ్ము అంటూ నా కంట పడరాదని కఠినమైన నియమముగానే పాటిస్తున్నావా ఏమి? పుణ్యాత్ములు నీవు పతిత పావనుడవని పొగడగా విన్నాను. దుర్మార్గుణ్ణైతే మాత్రం నాకు కనబడని నీకింత కీర్తి ఎలా వ్యాపించిందయ్యా స్వామి అంటున్నాడు ఆ స్వామితో. దర్శన భాగ్యం కోసం అలమటిస్తూ ఉన్నటువంటి పద్యమాల. జై శ్రీ నరసింహస్వామినే నమః. పుండరీకాక్ష నా 2 కన్నుల నిండా, నా 2 కన్నుల నిండా నిన్ను చూసడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంఛ తీరెడినట్లు, వాసిగా నా మనోవాంఛ తీరెడునట్లు, సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంటపడబోవుదమంచు, పాపకర్ముడ కంటపడకబోవుదమంచు, పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా.
వసుధలో వతిత పావనుడ నీవాంచు నే పుణ్యవంతుల నోట పొగడనింటి, పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఏమిటికి విస్తరించ నీకింత కీర్తి, ద్రోహినైనను నాకీవు దొరకకున్నా, ద్రోహినైనను నాకీవు దొరకకున్నా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, పుండరీకముల వంటి కన్నులు గల స్వామి, నిన్ను కనులారా చూడవలనను నా కోరికను తీర్చుము. అందముగాని దర్శనమునకు నాకిమ్ము, అందముగాని దర్శనము నాకిమ్ము అంటూ నా కంట పడరాదని కఠినమైన నియమముగానే పాటిస్తున్నావా ఏమి? పుణ్యాత్ములు నీవు పతిత పావనుడు అని పొగడగా విన్నాను. దుర్మార్గుణ్ణైతే మాత్రం నాకు కనబడని నీకింత కీర్తి ఎలా వ్యాపించిందయ్యా స్వామి అంటున్నాడు ఆ స్వామితో. దర్శన భాగ్యం కోసం అలమటిస్తూ ఉన్నటువంటి పద్యమాల. జై శ్రీ నరసింహస్వామినే నమః.